బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ విషయంలో జరిగిన అన్ని అంశాలు మనకు తెలుసు. అయితే హేమ ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుకి ఒక వినతి పత్రం ఇచ్చింది. అలాగే త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కూడా ఒక వినతి పత్రం సమర్పించేందుకు ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి హేమ డ్రగ్స్ తీసుకోలేదు అంటూ చెప్పుకొస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఎలాంటి టెస్టులకైనా తాను సిద్ధం అంటూ ఆ వినతి పత్రంలో పేర్కొంది. అయితే రేపు ఎల్లుండిలో సీఎంను, డిప్యూటీ సీఎంను కలిసి వినతి పత్రాన్ని అందించనున్నట్టు హేమ ఒక ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణలో ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఏపీకి వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలిసి మరో వినతి పత్రం అందిస్తారని చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అపాయింట్మెంట్ దొరకగానే ఈ వినతి పత్రాన్ని అందిస్తానని అన్నారు. తాను ఇండస్ట్రీలో ఎప్పుడూ తన పని తాను చేసుకుని వెళ్లిపోయాను తప్ప ఇండస్ట్రీ తలదించుకునే పని తాను ఇంతవరకు చేయలేదన్నారు. తాను ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చే పని అస్సలు చెయ్యను, ఎప్పటికీ చెయ్యను అంటూ ఆ వినతి పత్రంలో పేర్కొన్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ కానీ మా అసోసియేషన్ కానీ ఎప్పుడూ తన వల్ల ఇబ్బంది కలగకుండానే నడుచుకున్నట్లు చెప్పారు. ఇక ముందు కూడా అలాగే ఉంటాను అంటూ పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేయబోతున్నట్టు చెప్పారు నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో నటి హేమ విషయంలో జరిగిన అన్ని అంశాలు మనకు తెలుసు. అయితే హేమ ఇప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుకి ఒక వినతి పత్రం ఇచ్చింది. అలాగే త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కూడా ఒక వినతి పత్రం సమర్పించేందుకు ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి హేమ డ్రగ్స్ తీసుకోలేదు అంటూ చెప్పుకొస్తూనే ఉంది. అయితే ఇప్పుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఎలాంటి టెస్టులకైనా తాను సిద్ధం అంటూ ఆ వినతి పత్రంలో పేర్కొంది. అయితే రేపు ఎల్లుండిలో సీఎంను, డిప్యూటీ సీఎంను కలిసి వినతి పత్రాన్ని అందించనున్నట్టు హేమ ఒక ప్రకటనలో చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణలో ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఏపీకి వచ్చి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని కూడా కలిసి మరో వినతి పత్రం అందిస్తారని చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అపాయింట్మెంట్ దొరకగానే ఈ వినతి పత్రాన్ని అందిస్తానని అన్నారు. తాను ఇండస్ట్రీలో ఎప్పుడూ తన పని తాను చేసుకుని వెళ్లిపోయాను తప్ప ఇండస్ట్రీ తలదించుకునే పని తాను ఇంతవరకు చేయలేదన్నారు. తాను ఇండస్ట్రీకి చెడ్డ పేరు తెచ్చే పని అస్సలు చెయ్యను, ఎప్పటికీ చెయ్యను అంటూ ఆ వినతి పత్రంలో పేర్కొన్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ కానీ మా అసోసియేషన్ కానీ ఎప్పుడూ తన వల్ల ఇబ్బంది కలగకుండానే నడుచుకున్నట్లు చెప్పారు. ఇక ముందు కూడా అలాగే ఉంటాను అంటూ పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేయబోతున్నట్టు చెప్పారు నటి హేమ.